నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్టు విచారణకు హాజరైండు. ఈయన ఏం చేసిండంటే పాప ఈయన భూమి అమ్ముకుంటే కొన్నోడు ఎంత బలిసినోడో మరి మా దగ్గర ఎంత ఉందో బిడ్డ మరి నువ్వు ఇంత ఆస్తులు సంపాదించినావు కానీ మాకేం లేదా అధికారంలో మేము ఉన్నాం అని చెప్పేసి బెదిరించి ఎన్ని కోట్లు నేరు భూమి అమ్మిన వ్యక్తి నుంచి 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ మీద ఆయన ప్రేమ ఆయన కేవలం ఈయనకు భూమి అమ్మిండు. ఆ ట్రాన్సాక్షన్ పెద్ద ట్రాన్సాక్షన్. గతంలో వీళ్ళు ధరని వీళ్ళ ఇంటి దగ్గరనే పెట్టుకుంటారు. ఆ లాగిన్లు వీళ్ళ దగ్గరనే ఉంటాయి. దొంగ లాగిన్లు అయితే ఉంటాయి. అర్ధరాత్రి పూట సర్వర్లు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ CCLAలో పనిచేసిన వాళ్ళు దొంగలు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు. ఫోన్ ట్యాపింగ్ కన్నా భయంకరమైన పెద్ద భూ కుంభకోణం ఏదైనా ఉందంటే ఈ దేశంలో నెక్స్ట్ ధరణియే. ధరణికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ ఆడిట్ జరుగుతూ ఉన్నది. రేపో మాపు అది ఒక పెద్ద సంచలన కేసుగా రాబోతా ఉన్నది. దానికన్నా ముందు వీళ్ళ దుర్మార్గం ఎంత ఉందంటే పాపం ఆయన ఒక బడా పారిశ్రామికవేత్తనో వ్యాపారస్తుడు లేకపోతే ధనవంతుడు ఆయనకి ఎట్లా వచ్చిందో ఏమో కానీ కేవలం నువ్వు ఇంత పెద్ద భూమి కొన్నావంటే నువ్వు ఉన్ననువే మా పార్టీకి రాయి అధికారంలో మేము ఉన్నావు నువ్వు ఇవ్వకపోతే మాత్రం నీ సంగతి మంచిగుంటుందని ట్యాపింగ్ చేస్తేనే కదా ఈ సమాచారం తెలిసింది. లేదా వాళ్ళు ఎక్కడెక్కడ ఎవడెవడు ఏ భూములు కొంటాడు ఎంత భూములు కొంటాడు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అది ఇవ్వండి అనేది ప్రభుత్వానికి ఏం అవసరం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలు సొంత వ్యవహారాలు ప్రభుత్వానికి ఏం అవసరం. వీళ్ళు ట్యాపింగే చేయకపోతే ఈ వ్యక్తిగత వ్యవహారాల మీద దృష్టి పెట్టకపోతే ఈ ప్రభుత్వము ప్రజల ఆస్తులు దోసుకోవడానికి వ్యక్తిగత ఆస్తుల మీద వీళ్ళు కన్ను పెట్టకపోతే ఈ ట్రాన్సాక్షన్ జరిగిన విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. సరే చేసిన తర్వాత ఈ కొన్నోడు ఏమన్నా అక్రమం చేసి సంపాదించిందంటే నువ్వు ఏదో రకంగా ఈడీఓ లేకపోతే ఐటీఓ ఏదో రకంగా నువ్వు విచారణ చేయొచ్చు. ఏసీబీఓ ఏదో రకంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏసీబీ. కానీ ఇన్ని డబ్బులు సంపాదించినావు నాకేం లేదని అక్రమంగా బెదిరించి లోపరుచుకొని బెదిరింపులకు గురి చేసి డబ్బులు తీసుకున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గమో. ఈ 10 ఏళ్లలో పాపం బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఎన్ని అక్రమాలు చేసి ఉంటావు. ఈయన దగ్గర డబ్బు ఉంది దోసుకున్నావు. సినిమా హీరోయిన్ల ట్యాప్ చేసి ఏం దోసుకున్నావు. ఇక ఇప్పుడు ఇవాళ దాని గురించి అడిగితే పోయి ఆ మహా న్యూస్ మీద దాడి చేస్తావు. మేమో చక్కగా ఉన్నావు. దుర్మార్గుల చేత అధికారం ఉంటే దుర్మార్గులకు పట్టం కడితే దుర్మార్గుల చేత పవర్ ఉంటే ఎంత సర్వనాశనం అవుతుంది. వ్యవస్థ ఎంత సర్వనాశనం అవుతుంది. పౌరుల వ్యక్తిగత హక్కులు ఎట్లా భంగం కలుగుతాయి అనేది కేటీఆర్ కేసీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబం ఒక ఉదాహరణ. తెలంగాణ ప్రజలకు విన్నపం ఏంటంటే భవిష్యత్తులో ఈ తెలంగాణ గడ్డ మీద లేకుండా వాళ్ళని తన్ని తరమాలే. భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ మాయ మాటలు దొంగ మాటలు విని మళ్ళా వాళ్ళను ప్రభుత్వం మీద తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని గద్దెనెక్కిస్తే ఇక చెప్పాలంటే ఇంకా మనకు పౌర హక్కులు కానీ స్వేచ్ఛలు కానీ రాజ్యం కానీ ఇవన్నీ ఏముండదు. కల్వకుండా రాజ్యాంగం తెచ్చిపెడతారు. అంత దుర్మార్గులు వాళ్ళు. నేను ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే నాన్ అవైలబుల్ కేసు పెట్టారట. ఇది పరిస్థితి. సిట్ విచారణ కాదని సాక్షి వాంగ్మూలం ఇచ్చిండు. పాప తన భార్య ఫోన్ ట్యాప్ కూడా ఆయన దాచుకొని నాన్ అవైలబుల్ కేసులు అంటే అప్పటికప్పుడు బెంగళూరు పోతే నువ్వు బెంగళూరు పోయిన సమాచారం కూడా దాచుకున్నావు. వాళ్ళ భార్య ఆయనను కలవనికి పోతే బెంగళూరు అది ట్యాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేసినట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిఏ కూడా దుర్మార్గులు ఫోన్ ట్యాప్ చేసి మళ్ళీ ఈరోజు సంసారం లెక్క మాట్లాడతాను. ఎవరికి తెలియదురా మీ గురించి. కేటీఆర్ అనేటువంటి బొమ్మ చూస్తేదాలు వాడు ఏందనేది తెలుస్తుంది. వాడు ఎంత దుర్మార్గుడు అని కన్నడే కనపడుతుంది. గూగుల్లో కొట్టిన KTR అని పెడితే కుట్రానే వస్తుంది. అంత దుర్మార్గుడు, అంత కుట్రదారి, అంత పాపాత్ముడు. ఎంత అహంకారం ఉంటుంది అంటే మాట్లాడుతుంటే 10 ఏళ్లలో చూడలేదా మనం.